బిగ్ బాస్ 9 తెలుగు. అండ్ బిగ్ బాస్‌లో ప్రతి సండేని ఫన్ డే అని అంటారు. కానీ ఇప్పుడున్న ఈ కంటెస్టెంట్స్‌ని చూస్తే మాత్రం ఫన్ డే అయ్యే ఛాన్సే లేదు అని అనిపిస్తుంది. ఆ బొమ్మలు గీసే టాస్క్‌కి ముందు నాగార్జున గారు ఒక మాట అన్నారు. ఊపిరిలో కార్తీలాగా గీయకండి అని. కానీ వీళ్ళ బొమ్మలు చూసాక ఊపిరిలో కార్తీయే చాలా బెటర్‌గా గీసిండు అని అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఎవరెవరైతే దొంగతనాలు చేస్తారో అన్ని వీడియోస్ వేసి చూపించారు కదా! అది మంచిగా అనిపించింది. కొంచెం అందరికీ క్లారిటీ వచ్చి ఉంటది ఎవరెవరు ఏం చేశారో. సో నెక్స్ట్ నామినేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదని అనిపిస్తుంది. ఇప్పుడున్న టెనెంట్స్‌లో ఒక్కరికి ఓనర్ కావడానికి ఛాన్స్ కోసం ఒక గేమ్ అయితే పెట్టినారు. కానీ ఆ గేమ్ చూసాక నాకైతే అనిపించింది ఏంటంటే, ఈ సీజన్ ఫిజికల్ టాస్క్‌లయితే అస్సలు మామూలుగా ఉండవు అని అనిపిస్తుంది. అమ్మాయి, అబ్బాయి అనేది తేడానే లేదు. ఇచ్చి పడేసినారు అనిపించింది నాకైతే. ఫైనల్లీ భరణి గారి టీం అయితే గెలిచింది. అండ్ ఆయనే ఓనర్ కూడా అయ్యాడు. టెనెంట్స్ ఆలోచించుకొని ఉండాల్సింది. భరణి గారు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళ సైడ్ నుంచి. ఇప్పటికే ఓనర్స్‌లో చాలా మంది స్ట్రాంగ్‌గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అండ్ టెనెంట్స్ నుంచి స్ట్రాంగ్‌గా మాట్లాడేది భరణి గారు ఒక్కరే. ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఆయనని ఓనర్స్‌కి పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని గేమ్ పెడితే మాత్రం లాస్ అయ్యేది టెనెంట్సే. సండే ఒక ఎలిమినేషన్ కూడా ఉంటది. అండ్ ఫస్ట్ ఎలిమినేట్ అయింది అయితే సృష్టి వర్మ. ఆమె కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు. కానీ అండ్ ఈ వీక్‌లో గుడ్డు తిని గొడవకు కారణమైంది సంజన గారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యి గొడవ పడి బయటకు వచ్చింది అయితే సృష్టి వర్మ. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.